సీతారామానుజం మౌనిం దైవీ గుణమహాకనిం దయామృతధునిం వందే శ్రీ మహాపూర్ణదేశికం ఎక్కిరాల కులాంబోధి విదుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపజ్యే శ్రీ విష్ణు చరణోద్భాసి వృత్కుశేషే సుందరం వందే త్వాం అవధూతేంద్రం విశ్వగౌరాంగరూపిణం సీతారామయతీంద్రశ్రీ దివ్యలక్ష్మణరూపిణం సర్వసౌభాగ్యదాతారం సీతారామగురుం భజే వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యా కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తిభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం సుతీనాం శ్యామీభూతం బ్రహ్మమే సన్నిధత్తాం వందే నందవ్రజస్త్రీణాం పాదరేణుమభీక్షణ సహ యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవముపాస్మయే ఏ పాదాబ్జరజంబు వేదతతియో ఏ పాదపద్మంబులందేపై చిందిన తేనె జన్నురుతయో ఏ పాదముల్ ముక్తికిన్ సోపానముల భక్త కోటికి వాసుదేవ్ మాస్టర్ శ్రీపతి పద్యాలు చదువుతుంటే మాస్టర్ జ్ఞాపకం వస్తారు, ఇంకోటి రాదు. కిందటి సంవత్సరం ఇక్కడ మన అనంతకృష్ణ గారికి నమస్కరిస్తూ, ముముక్షుల పీఠాధిపతులకు నమస్కరిస్తూ, సభలో ఉన్న పెద్దలకి నమస్కరిస్తూ, సోదర బృందాలందరికీ నమస్కరిస్తూ 4 మాటలు మీతో మాట్లాడదామని వస్తున్నాను. నేనేమీ చదువుకున్న పండితుడిని కాదు. అయితే జ్ఞానదేవులు దున్నపోతు చేత కూడా వేదం చెప్పించారట. ఆ విధంగా ఏదో 4 మాటలు మీ దగ్గర మాట్లాడదామని వచ్చాను తప్ప పంచుకుందామని, అది కూడా మాట్లాడటానికి కాదు. అనుభవాలు కిందటి సంవత్సరం 2016లో నాకు 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంటే ఇప్పుడు 80 సంవత్సరాలు. అప్పుడు అనంతకృష్ణ గారికి ఫోన్ చేసి మీ ఆశీస్సులు కావాలని అడిగితే, పెద్దవాడిని అయిపోతున్నాను, ఇంకా శక్తి తగ్గిపోతుంది, నేనే అసలు ఎలా గడపాలో తెలియట్లేదు అని అంటే, అప్పుడే ఎలా అంటే ఎలాగరా బావా, ఇంకో 10 ఏళ్ళు అన్నారు ఆయన. ఇంకో 10 ఏళ్ళు యాక్టివ్గా నువ్వు జీవితాన్ని గడపాలన్నారు. అనేసరికి అప్పుడు అర్థం కాల, 2026లో మాస్టర్ సజ్జయంతోత్సవాలు ఉన్నాయి, అప్పటిదాకా నువ్వు యాక్టివ్గా ఉండాలి బావా అని చెప్పినట్టుగా నేను గ్రహించా. అంతకుముందు నాకు ఉండేది ఎప్పుడు ఈ మాస్టర్ సజ్జయంతోత్సవాల దాకా మనం అసలు అవుతామా బండి అని. వారి అనుగ్రహం వల్ల ఇక్కడ దాకా వచ్చాం. స్టేజ్ మీద కూర్చొని చిలక పలుకుల్లాగా 4 ముక్కలు మాట్లాడి మీ దగ్గర మీ ఆశీస్సులు కూడా పొందాలని వచ్చింది తప్ప ఇదేదో నేను సాహిత్య ప్రకటన చేయడానికి వాటికి వచ్చిన వాడిని కాదు. ఇప్పుడు కూడా మాస్టర్లు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, మీ అందరిలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అయితే ఎప్పుడూ ఉన్నారు, ఎందుకంటే వారికి జనన మరణాలు ఉండవు. మాస్టారు శ్రీపతి చివరి పద్యంలో
చక్రాంత సంభూతుడు అని చెప్పారు ఆయన. సుదర్శనాంత ఆయన సుదర్శన అంశ. అది లక్ష్మణీతీర్థుల వారు కూడా ఎక్కువ చూస్తున్నారు. చాలామంది మిస్ అవుతారు రీడింగ్ బిట్వీన్ ది లైన్స్. ఆఖరి పద్యంలో ఇక్కిరాల అనంతాచార్య గారికి అలా అబ్బమ్మ తల్లిగానే తల్లికి వీళ్ళిద్దరికి జన్మించిన వాడినే కాకుండా నేను చక్రాంతతో జన్మించాను అని చెప్పారు. అంటే అవతార పురుషులు అక్కడ స్పష్టంగా ఆయనే చెప్పుకున్నారు. అయితే మనం తెలుసుకోలేము, అది గ్రహించడం. ఇన్ బిట్వీన్ ది లైన్స్ చదవాలి. అంటే చక్రం అంటే ఏమిటది? సుదర్శనం, మంచి దర్శనం ఇచ్చేది. అది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది, దానికి మొదలు చివర ఉండదు. అలాగే వాళ్ళకి జనమరణాలు ఉండవు, అది తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. దీనికి సామాన్యంగా చక్రాన్ని పెద్ద పెద్ద కవులు వాళ్ళు కూడా ఏమని చెబుతారంటే కాలానికి చిహ్నంగా చెబుతారు దాన్ని. దాని దగ్గర కాల పరిమితులు దానికి ఉండవు. అటువంటిది అంత దివ్యాంత సంభూతులైనటువంటి మేస్టార్ జయంతి ఏమిటానికి ఎన్ని సహస్రాల జయంతులు అవుతూనే ఉంటాయి. మన ముచ్చట కోసం మనం చేసుకోవటం. ఆయనకి జయంతిని వేరే ఏమిటండి అది? ఆయన పుట్టుతే కదా, అసలు ఎప్పుడూ ఉన్నారు కదా, ఎప్పుడు ఉండే వాళ్ళకి పుట్టడం వెళ్ళిపోవటం ఉండదు కదా. అది మన వేడుక, మన గౌరవంతో మనం చేసుకుని తరించడానికి చేసుకునే కార్యక్రమం. అందువల్ల ఇప్పుడు ఆయన సాన్నిధ్యం ఇక్కడ ఉంది. ఎక్కడ ఎప్పుడు ఎవరు ఏ విధంగా స్మరించినా అక్కడ ఆయన ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా, ఇక్కడ దిగినప్పుడల్లా మాస్టర్ మనకి లక్ష్మణీతీర్థుల వారు చెప్తూ ఉండేవారు, ఈ అవతార పురుషులందరూ కూడా నూతిలో దూకిన వాళ్ళట, మనందరం పడిన వాళ్ళంట. ఏదో మన ఒక అడవిలోంచి వెళ్తుంటే పాడు పడిన నూతి ఉందిట, అక్కడ కనబడక అందులో పడిపోయేట. అలా పడిపోయిన వాళ్ళందరం మనం. వాడిని రక్షించడానికి అక్కడ వెళుతున్న వాడు ఒక బాటసారి దూకేట. ఆ దూకినవాడు అవతార పురుషుట్ట. అంటే మన రక్షణ కోసం వచ్చింది. లక్ష్మణీతీర్థుల వారికి అది చెప్తూ ఉండేవారు. అలాగే జైలరు, ప్రిజనరు అని ఇంకొక చెప్పేవారు. జైలర్, ప్రిజనర్. జైలు యొక్క అధికారి జైలర్, జైల్లో బంధింపబడినాడు ప్రిజనర్. జైలు, ప్రిజన్ వన్ అట్ ది సేమ్ మీనింగ్. బట్ జైలర్ డిఫరెంట్, ఇట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రిజనర్. మనం అందరం ప్రిజనర్స్, ఆయన జైలర్. అది తేడా. ఇది ఎప్పుడు చెప్తూ ఉండేవారు. విన్నవే మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే మనకి అవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆ విధంగా వచ్చిన ఆయన మన మాస్టర్. ఈయన ఎక్కువ మనకి చెప్పేది, ఎక్కడ వెళ్ళినా మాకు ఒక విషయం చెప్పేవారు. ఏమి రుచించినది ప్రజలకి అనే విషయం చెప్పాలి, కానీ మనకి సాహిత్య ప్రతిభ ఉంది కదా అని చెప్పి ఒక 10 అర్థాలు 25 వ్యాఖ్యానాలు చేయటం వల్ల ఏమీ రాదని చెప్పేవారు. భాగవతానికి కానీ, దేనికి కానీ, రామాయణానికి కానీ, ఇంకో భారతం కానీ, అందులో తమ సాహిత్య ప్రకర్ష వాళ్ళు తెలుపుకోవచ్చు, కానీ 10 మందికి ఉపయోగపడే ఈ ధర్మ, అర్థ, కామ, మోక్ష పురుషార్థాలను సాధించడానికి మటుకు ఏవి ఉపయోగపడవు. ఆయన ఇంకో విషయం కూడా చెప్పేవారు. మాస్టర్ చెప్పిన విషయం చెబుతున్నా. ధర్మాన్ని ముందు ఉంచుకుని అర్థకామాల కోసం ప్రయత్నిస్తే మోక్షం వస్తుందని చెప్పారు. అలా కాకుండా అర్థకామాల కోసం ధర్మాన్ని ఉపయోగించుకుంటే చేస్తుంది ఎక్కువ మంది అది. అందువల్ల ఆ విషయం ఒకటి మనకి ఆయన చెప్పేవారు. ఏది రుచించింది అనే విషయాన్ని మనం తీసుకుని ఆ రుచించిన విషయమే ఇప్పుడు చెప్పారు చూసారండి ఆయన. అనుభూతి ఏది రుచించిందని చెప్పారో ఆ రుచించిన విషయమే ఆ అనుభూతి. అనుభూతి ప్రధానంగా రాయబడిందే శ్రీమద్భాగవతం. ఆ అనుభూతి ప్రధానంగా చెప్పింది కాబట్టే అది చిరస్థాయిగా ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆనందం వస్తూ ఉంటుంది. ఆ అనుభూతిని గురించి మరి చెప్పడానికి ఆయన ఏం చెప్పారంటే, కలియుగంలో మానవులు ఒక పెద్ద విశేషం ఉందట వీళ్ళకి. భయపడం వీళ్ళెవరు? కలియుగంలో ఉన్నటువంటి మానవులకి ఒక విషయం చెప్పారు వాళ్ళు. ఏమని? అలసులు, మందబుద్ధులు, తర్వాత అనేకమైన రోగాలతో బాధపడేవారు,
అలసులు, మందబుద్ధులు, ఉగ్రరోజ సంకలితులు, ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకి బుద్ధులు. వీళ్ళకి తొందరగా ఏది ఎక్కదు. వీళ్ళకి ఊరికి తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇచ్చేస్తే వెళ్ళిపోదు లోపలికి. వాళ్ళకి అనుకూలంగా చెప్పాలి, వాళ్ళు దానిలో అనుభవించేట్టు, అనుభూతి పొందేట్టు చెప్పాలి. ఆ అనుభూతియే ఎక్కువ మేస్టార్ దగ్గర మేము ఎక్కువ చూసాం. అందుకనే నేను ఒక్కసారి మేస్టార్ యొక్క నాకున్న అల్పజ్ఞానంతో మేస్టార్కి ఒకసారి గ్రీటింగ్స్ ఇచ్చాను. ఏంటంటే కర్మయోగ మర్మము తెలుపు దిగి వచ్చిన కృష్ణమావయ్యకి అని. కర్మయోగ మర్మము తెలుపు దిగి వచ్చిన కృష్ణమావయ్యకి అని ఒక న్యూ ఇయర్ గ్రీటింగ్ ఇచ్చాను ఒకసారి. అర్ని అన్నారు ఆయన. తర్వాత ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి నాకు మొట్టమొదట ఆయన ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, చిన్నప్పటి నుంచి బంధుత్వం ఉంది, మా ఆయన్ని పిలిచేవాడిని, వెళ్ళేవాడిని. కానీ మీటింగ్స్కి, ఇది లెక్చర్స్కి వాటికి ఎక్కువ వచ్చేవాడిని కాదు. ఆ తర్వాత వచ్చింది. ఏంటి వస్తుంటే, ఎందుకంటే ఇది ఎక్కువ ఎస్ట్రాలజీ క్లాసెస్, హోమియోపతి క్లాసెస్, తర్వాత ఇవి చెప్తూ ఉండేవారు. చెప్తూ ఉంటే ఓసారి కుండలిని, చక్రాలు, సహస్రారం ఇవన్నీ చెబుతుంటే నాకేమో అర్థం కావట్లేదు మావయ్య, ఏమిటి ఈ కుండలిని, చక్రాలు, సహస్రారం, ఇదేదో అక్కడికి పయనించడం, ఈ చక్రాల్లోంచి వెళ్ళటం అనేసరికి ఒరే క్లాసులకు వస్తూ ఉండు, నీకు అర్థం కాకపోయినా వేయకపోయినా అన్ని చక్రాలు తిరుగుతాయన్నారు. అదే కొంతకాలానికి నాకు వర్టిగో వచ్చింది. అబ్బో నాకు ఎక్కేసింది అనుకున్నాను. వర్టిగో వచ్చి గిడ్డినెస్తో బాధపడుతుంటే, మాస్టర్ చెప్పారు కదా, ఎక్కుతుంది నాకు నెమ్మదిగా చక్రాలు సహస్రారం దాకా వెళ్ళిపోతున్నాయి అని అనుకున్నాను. అప్పుడు చేస్తూ అలా మందులు వేసుకుంటూ ఉండగా ఒకసారి నాకు మొట్టమొదట ఆయన ఇచ్చిన ఏంటంటే ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు ఎక్కువ రావట్లేదు కదా, ఒకసారి లెక్చర్ ఇస్తున్నారు ఆయన. జనం ఇంతకన్నా ఇలా బాగా విపరీతంగా ఉన్నారు. అక్కడ లోపలికి వెళ్ళాను. ఇక్కడి నుంచే చూస్తున్నారు ఆయన. లోపలికి వెళ్తుంటే ఎరా అన్నారు. ఎదురికి మందుకు వచ్చాను అన్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఎప్పుడు రమ్మన్నావు, నువ్వు ఎప్పుడు వచ్చావు, ఇంకేం చెప్పి ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ సీఎం డోస్ వేశారు బాగా విపరీతంగా. ఇద్దరికి నేను ఇంకా అప్పుడు ఎవరి చేత మాట పడేవాడిని కాదు, గారాభంగా పెరిగా. మొహం కందగడ్డ అయిపోయింది, శరీరం ఊగిపోతుంది. ఇద్దరికి కేకలేసారు కళ్ళమని నీళ్ళు కూడా వచ్చేసాయి నాకు తట్టుకోలేక. ఇజం బాగా ఎక్కువ పెరిగిపోయింది కదా. వీడు మా మేనల్లుడు లేండి, ఏమనుకోడు అన్నారు. లాగి అంతా అయిపోయింది. రారా కూర్చోన్నారు. ఇది కేకలేసి డోస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ రోజు ఏముందో మళ్ళీ తెలియదు. ఉరుకుని నువ్వు రేపు మళ్ళీ వచ్చే వారం రాగలవా అన్నారు. నేను జాగ్రత్తగానే మాట్లాడా, రమ్మంటే వస్తానన్నా. నన్ను ఉద్ధరించడానికి ఏం కాదు. అంటే అప్పుడు నాకు అర్థం కాల. లోపలికి వెళ్ళి గదిలో లోపల కూర్చుని కాఫీ తాగేవారు, సిగరెట్ కాల్చేవారు, எனக்கு అలవాటు ఉంది కదా. వెనకాల గదిలోకి వెళ్ళి అదేమిటి మావయ్య, నువ్వు ఏం చెబితే అది చేస్తాననే ఉద్దేశంతో చెప్పాను కానీ ఇంకో విధంగా కాదంటే, నాకు తెలుసురా, అక్కడ వాడు ఉన్నాడు, వాడికి చెప్పడం కోసం నీకు చెప్పాను అన్నారు. ఈ విధంగా ఆయన చెప్పేటువంటి అన్నీ ఒక్కొక్కటే మనకు వస్తూ ఉండేవి. అలాగే నేను రోజు ప్రాక్టీస్ చేయాలరా, ప్రాక్టీస్ చేయకపోతే రాదు, అభ్యాసం చేయాలనేవారు. ఏం అభ్యాసం చేస్తామంటే ఇది చేస్తూనే ఉన్నాం కదా, చాలదు, ఇంకా చేయాలంటే దానికి ఆ మొన్నటి క్లాసులో ఒక పాఠం ఆయన లెక్చరర్లో ఒక ఉపమానం చెప్పారు. అభ్యాసం యొక్క లక్ష్యం ఎంత ఉపయోగమో ఆయన క్లాసులో చెప్పారు. ఏమిటా, ఒకడికి గిరజాల చుట్టూ కావాలని కోరుకుందిట. వాడి గిరజాల ఎంత దువ్వినా సాఫే, ఎంత తిరిగితే అది తిరగట్లా. అందుకని ఏం చేసేట,
ఓ పెద్ద హెయిర్ డ్రెస్సర్ దగ్గరికి వెళ్ళి 3 నెలలు కష్టపడి ఎలాగో గిరిజాలు పెట్టించుకుంటే గిరిజాల చుట్టూ వచ్చింది, బాగుందిట. ఎంతలో 4 రోజులకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరి నుంచి దిగుందిట. వచ్చి ఇంటికి వచ్చి, ఒరే నాన్న తిరుపతి ఎడదానరా అందుట. తిరుపతి ఎడదామంటే మామూలుగా తిరుపతి ఎడదు కదా, పర్లేదా అని చెప్పి తిరుపతి వెళ్ళాట. ఒరే నువ్వు పైకి పెద్దవాడు పోయి బాగా చదువుకుంటే నీ జుట్టు ఇస్తాను మొక్కున్నాను రా అందుట. అదేమిటే నన్ను తీసుకొచ్చావు కానీ జుట్టు ఇమ్మంటే అలాగే, నాకు అసలు గిరిజాల జుట్టు లేదు, ఇప్పుడే నేను ఎంతో కష్టపడి పెంచుకున్నాను వీటిని, అది తీసేయడం అలాగే అని అడిగట్టు ఆయన. అనేసరికి ఏం పర్లేదు, నేనేం చేయను రా మొక్కుకున్నాను, జాతి ప్రమాదం వెంకటేశ్వర స్వామి అంత ఆయనతో నాటకాలని అనేసరికి గీయించుకున్నాక వచ్చాక మళ్ళీ జుట్టు వస్తుంటే వీడికి మళ్ళీ గిరిజాలతోనే రావటం మొదలెట్టింది. ఎందుకని 2-3 ఏళ్ళు దాన్ని ప్రాక్టీస్ అయిపోయింది ఆ జుట్టుకి ఎలా రావాలి అన్నది. ఆ ప్రాక్టీస్ వల్ల ఏమైంది, అది మళ్ళీ గిరిజాలుగానే రావటం మొదలెట్టింది. ఇది ఇలాంటివన్నీ ఇలాగే చెప్పేవారు ఏం చాలా. తర్వాత ఏ సంప్రదాయాన్ని అయినా ద్వైతాద్వైత, మన లక్ష్మణయుతుల వారికి అష్టోత్తరంలో ఉంటుంది, ద్వైతాద్వైత సమారాజ్యం ధర్మ మార్గ ప్రచారకం అని. అలాగే ఈయన కూడా పరిశుద్ధమైన వైదిక మార్గాల్లో దేన్ని కథనలేదు. ద్వైత అద్వైత శైవ వైష్ణవ ఇంకా శాక్తేయ సౌర ఇంక చాలా గణాపత్య ఇక ఇవేనో మళ్ళీ ఉన్నాయి. ఏ సంప్రదాయాన్ని ఆయన చేసేవారు కాదు. ఆయన మార్గంలో అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళేవారు. అయితే ఆయన దగ్గర ఆశ్చర్యం వేసిందంటే, వీళ్ళు అడిగారు కూడా ఆయన ఈ విషయంలో ఎలా వచ్చిందని. అదేమిటండి మరి శైవులు శివుణ్ణి పరదైవంగా భావించి చేస్తారు కదా, వైష్ణవులు విష్ణువునే పరదైవంగా చేస్తారు కదా, ఆ పరదైవంగా చేస్తుంటప్పుడు ఎలా ఉంటుందంటే, ఈయన చెప్పినే కాదు కానీ ఆయన చెప్పిన విషయాలు ప్రసంగాల్లోంచి మనకు గ్రహించింది ఏమిటంటే, ఆరాధన వేరు ఉపాసన వేరు. ఉపాసన ప్రక్రియ సౌలభ్యం కోసం ఏర్పడింది. ఒక దైవం మీద మనసు నిలబడితే తక్కిన అందరి మీద పెడుతుంది. అది ఆటోమేటిక్గా అంగీ అంగభావం ఏదో అంటారు, అంటే ఆంగిక భావం అంటే ఒక దైవం యొక్క తక్కిన శరీర భాగాలుగా తక్కిన దేవతలందరినీ చూస్తారు. ఒక ఉపాసన ఒకరి మీద ఉంటుంది, తక్కిన భాగాలందరూ ఆయన అంత కించపరచడం తక్కువ చేయటం కాదు. తన ఉపాసన శ్రీకృష్ణ ఇంకా వైష్ణవులు ఉన్నారనుకోండి, వైష్ణవుల్లోనే కృష్ణోపాసకులు రామోపాసకులు ఉన్నారు, కొట్టుకు తెచ్చారు కూడా ఉంది. ఉపాసన అంటే ఆ ఉపాసనా మార్గంలో ఒక పద్ధతి ఏర్పడటం కోసం, తన మనసులో అది నిలబట్టడం కోసం, దానికి శిక్షణ ఇవ్వటం కోసం ఒక దైవాన్ని ఉపాసిస్తారు తప్ప తక్కిన వాడిని నిరసించడం కాదు. ఆయన అందరినీ గౌరవించారు. ఆయన రుద్రాభిషేకాలు చేశారు, లలిత పూజలు చేశారు, వైష్ణవ సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు చేశారు. అందువల్ల అటువంటి వాళ్ళు విధి నిషేధాలకి అతీతులు. ఇది విధి ఇది నిషేధం అని లేదు వారికి. అటువంటి వారిని ఆ స్థితిలో చూడాలి, ఇంకో ఇదిగా చూడకూడదు. ఇంకా అర్థం మీకు ఇలాగే చెప్పాలంటే, ఆబ్దికాలు పెట్టేవాళ్ళు. మాస్టారు ఆయన వాళ్ళ నాన్నగారు ఆబ్దికం పెట్టేవారు. అప్పుడు మా సంప్రదాయం ప్రకారం మేము శుద్ధం భోక్తలుగా పెడతాం అక్కడ. ఎందుకంటే మాకు చివరిన వేరే భక్త శేషం అని ఉండదు, అంతా పరమాత్మకి నివేదన చేసి అదే పెట్టేస్తారు. అందువల్ల మా భక్త శేషం అనేటువంటిది ఉండదు. అలా వెళ్ళినప్పుడు ఈ పొద్దున ఒక ఆయన వచ్చాడు మాతో. ఆయన పాపం చాలా నీరసవంతుడు, నీతికి కాఫీ తాగకుండా ఉండలేడు. కాఫీ తాకున్నప్పుడు పాలు తాగుతానంటే పాలు సహించవు ఆయనకి, నీరసంగా ఉన్నవాడు. ఆయన వచ్చి ఏమండి పాపం చెప్పట్లా ఒక కామ్గా ఉన్నాడు అనేసరికి ఒకసారి కాఫీ ఇవ్వమన్నారు. కాఫీ ఇచ్చేయమన్నారు అతనికి. అదేమిటండి అంటే, తద్దినం పెట్టడానికి ఏం తీసుకోకూడదో లిస్టు చెప్పు నాకు అన్నారు. ఆ లిస్టులో కాఫీ ఉందో లేదో చూడమన్నారు. పైకి అది మోటుగా ఉంటుంది, కానీ అక్కడ పరిస్థితి అతను రోగి, పేషెంట్, అతను ఉండలేకపోతున్నాడు. అది అలాగే ఉంటుంది. ఇవన్నీ చెప్తే ఇంతగా ఉంటాయి కొన్ని. తర్వాత
మేమందరం భోక్తలు 18 మందో 17 మందో ఉన్నారు అప్పుడు భోక్తలు. నేను 11వ వాడినో 12వ వాడినో. అక్కడ సంప్రదాయం ఏంటి, ఇంకో చోట జరిగింది ఇది, మా తాతగారు చేసింది ఇది. మొట్టమొదట ఒక ఆయన్ని పిలిచారు, తర్వాత రెండో ఆయన్ని పిలిచారు. నాకు ఆకలిస్తుంది, ఇక బాబోయ్ నాకు 11, 12 వచ్చేసరికి 4 గంటల్లో పడుతుందని గబగబాబా వచ్చేసి 3వ స్థానంలో కూర్చున్నా. 3వ స్థానంలో కూర్చుంటే మేస్టారు వెరగబడినవి, లేదురా వాళ్ళకు కూడా మీతోనే పెడతారు, ఊరికి ముందర పిలుస్తారు, వాళ్ళు పిలుస్తారు, అందువల్ల నువ్వేం కంగారు పడకు, నీకు తొందరగానే పెడతానులే అని చెప్పి అది ఆయన చెప్పారు అన్నమాట. అందుకే మరి చెబుతుంటే ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత మాకు వస్త్రాలు అవి ఇస్తారు కదా, బట్టలు అవి పెట్టిన తర్వాత దాని ముందు రోజు ఒక ఉపన్యాసంలో పొన్నుకర్ర ఇవ్వటం అది గురించి చెప్పారు. మరి మావయ్య పొన్నుకర్ర ఇవ్వలేదే అన్నాడు. ఇమ్మంటే ఒరే ఇస్తాను జాగ్రత్త అన్నారు. అంటే పొన్నుకర్ర పట్టుకుంటే ఇంక కొట్టడమేగా, అమ్మ బాబోయ్ నాకు అది మావయ్య పొన్నుకర్ర వద్దు, నేను పొరపాటుని అడిగాను, ఇంకెప్పుడు అడగదు, పొరపాటు అయిందని, అందుకనే మాట్లాడేప్పుడు జాగ్రత్తగా అడగలను అన్నారు. ఇలాంటివి ఇంత విచిత్రమైనటువంటి మనకి అనుభవాలు ఉంటూ ఉండేవి. తర్వాత ఆయన ఒక విషయం చెప్పేవారు అవతారాలకి. ఆయన శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగతి గద్యం అని భగవద్ రామానుజులు 3 గద్యాలు రాశారు. ఆ గద్యాలు రాసిన వాటిని గురించి ఆయనకి కంఠస్థం వచ్చు, పున్నయ్య శాస్త్రి గారు చదివించుకుంటూ ఉండేవారు ఆయన. ఈ 3 గద్యాలు పున్నయ్య శాస్త్రి గారు మధురంగా చదువుతారు కాబట్టి ఇది పున్నయ్య చదువుమని చెప్పి చదివించుకునేవారు. అందులో సత్యకామ, సత్య సంకల్ప అని భగవద్ రామానుజులు 2 పదాలు ఎప్పుడు ఉపయోగిస్తారు. దాని గురించి చెబుతూ మేస్టారు సత్యకామ, సత్య సంకల్ప ఇవి సామాన్యంగా ఈ అష్టోత్తరాల్లో కూడా వస్తూ ఉంటాయి. కృష్ణాష్టోత్తరం, రామాష్టోత్తరం వాటిలో వస్తూ ఉంటాయి. సత్య సంకల్ప అన్నదానికి ఈ విషయం ఏం చెప్పారంటే, ఆ పని వచ్చేదాకా ఆగటం గట్ట, సత్యం కోసం ఆగటం, సత్యం ఎలాగూ ఉంది, సత్యం కోరుకోవడం గట్ట, అందరూ కోరుకుంటారు, లోకాస్తమస్తా సుఖినోభవంతో అనుకుంటాం, అంతా మంచి జరగాలని కోరుకుంటాం. సత్య సంకల్ప అంటే ప్రయత్నించి మొదలెట్టాలట, కృషి చేయాలట దానికోసం. సత్య సంకల్పించి తన ముందు మొదలు పెట్టాలట. ఆ మొదలు పెట్టడానికే ఆచార్య పురుషులు, అవతార పురుషులు ఉన్నారు. వారు మళ్ళా కూర్చునేవారు కాదు, వాళ్ళు సంకల్పించి మొదలు పెడతారు అని చెప్పి. అందుకనే ఏ పని చేసినా ఆ పెద్దవాళ్ళందరూ కూడా దాన్ని సంకల్పించి చేస్తారు. తర్వాత మాస్టర్ చెప్పిందంతా అనుష్ఠాన వేదాంతం. అది చెప్పి అంతే, అక్కడ కూడా ఆయన చెప్పింది చేసింది ఎక్కువ చెప్పేవారు, కానీ చెప్పింది కూడా కాదు, చేసిందే చెప్పేవారు ఆయన ఎక్కువ. ఎందుకంటే చెప్పింది చేయటం కదా, ఆయన ముందు చెప్పడం తర్వాత చేయడం కాదు, ముందు చెయ్యడం కర్మయోగి కదా ఆయన కర్మయోగేరి, అందువల్ల చేసింది చెప్పేవారు. అది చాలా గొప్ప విషయం. తర్వాత మాకు ఇది అసలు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, మాస్టర్ దగ్గర రావడానికి మా యతీంద్ర గురుదేవులు భగవదనుభవం గల మహాత్ములు అయినప్పటికీ వారికి స్వాతిశయం లేదు. ఎప్పుడూ కూడా కృష్ణ దగ్గరికి వెళ్ళి వాడే పంపించేవారు. కృష్ణాచార్య మనకి కొత్త రామకోటయ్య తాతగారు ఏ విధంగా వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారిని మన మాస్టర్లో చూశారో ఆ విధంగా తమ గురువుల్ని ప్రేయర్ చేసేటప్పుడు కూడా ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, ఎవరి గురువుని వాడు స్మరించండి అనేవారు. సాయంత్రం పూట ధ్యానం చేసేటప్పుడు ఎవరి గురుస్వరూపాన్ని వాళ్ళు ధ్యానం చేసుకోండి. సివివి ఆ సివివి గారిలో లేరా ఆయన, మీ గురువు మహాత్ముడు మహానుభావుడు పరబ్రహ్మస్వరూపం అయితే సివివి గారిలో లేరా, ఈకే గారిలో లేరా? ఆయన అలా చెప్పేవారు జాగ్రత్తగా. అంటే వాళ్ళ అభేద తత్వం, శుద్ధ అద్వైతం అంటే ఇదే, అద్వైతం అంటే ఇంకోటి ఏం లేదు, ఇదే అద్వైతం. ఇలాంటి వాటిలో అద్వైతం చెప్పకుండా ఆచార వ్యవహారాల్లో అద్వైతం చెబుతారు. మీరు చెప్పారుగా, జిల్లెలమ్ముడు అమ్మ చెప్పిందని కూతుర్ని కోడల్ని ఒకలా చూడటం అద్వైతం అని చెప్పాలా పొద్దున. అదే ఎప్పుడు అంతే ఇంకోటి చెప్పారు మా గురువు గారు ఏం చెప్పారంటే, మన ఇంట్లో కాఫీ తయారు చేసినప్పుడు అందరికీ ఇచ్చేటప్పుడు పని అమ్మాయికని వేరే పెడతాం,
పని మనిషికి కొద్దిగా పలచని పాలు పలచని చేసి అది తప్పన్నారు. మీ ఇంట్లో మీరు ఏం తాగుతున్నారో కాఫీ అదే పని మనిషికి ఇవ్వండి. అదే అద్వైతం. అంటే మనం చేసే కార్యాల్లో ఎక్కడా కూడా భేదభావం లేకుండా చూడటం, కూతుర్ని కోడల్ని అలా చూడటం, ఇలాగ మన సమాజంలో అందరినీ ఒకరికి హెచ్చు తక్కువ చూడకుండా అందరినీ సమానంగా చూడటం. సమానంగా చూడటం అంటే మళ్ళీ అందరూ పొడబాలు పడతారు. పెద్దల్ని గౌరవించాలి. పెద్దల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాను, నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతానంటే కుదరదు. అక్కడ ఆ గౌరవం దాన్ని మనకి ఇవ్వాలి. ఇటువంటివన్నీ నేర్పారు మాస్టర్, అందరికీ నేర్పి ఏర్పాటు చేశారు. తర్వాత మీకు మనుషుల్ని తీర్చిదిద్దారండి. పూర్వం మాస్టర్ దగ్గర రమణమూర్తి గారు అని ఒక ఆయన ఉండేవారు. రమణమూర్తి గారు ఆయన బ్రహ్మచారి. ఆయన మాస్టర్ దగ్గరికి వచ్చి రావడం గురించి ఆయన చెప్తూ ఉండేవాడు అందరితోనూ. పాపం అని ఓపికగా చెప్పేవాడు. ఆయన మొట్టమొదట స్వామి శివానంద దగ్గరికి వెళ్ళారట. వెళితే ఆయన ఉపదేశం చేస్తానన్నట్ట. ఉపదేశం చేస్తానంటే పట్టుబట్ట కట్టుకురాలేదండి అన్నట్ట. అదేమిటయ్యా అంటే నేను పట్టుబట్ట కట్టురాలేదండి, ఇవాళ మడి నాకు పట్టుబట్ట లేకుండా నేను చేయను అన్నారు. పట్టుబట్ట లేకుండా నేను మంత్రోపదేశం పొందను అన్నట్ట. అనేసరికి ఏం చేస్తారు పాప, ఆయన ఊరుకున్నాడు. దీని గురించి ఒకసారి మనకు వచ్చింది చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు చెబుతారు, పట్టుబట్ట ఎంతవరకు మడి కంపు కొట్టనంత వరకు అని చెప్పారు. పట్టుబట్ట ఎంతవరకు మడి అంటే అది కంపు కొట్టినంత వరకు మడి అని చెప్పారు. అది అందువల్ల ఈ పట్టుబట్ట అవి ఇవి చెప్పడానికి. అలాగే ఆయన ఇంకోసారి ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత రమణమూర్తి గారు స్వామి రామదాస్ అని ఉండేవాడు కర్ణాటకలో. ఆయన దగ్గరికి వెళ్ళట. ఆయన దగ్గరికి వెళ్ళి మా నాయన మంత్రోపదేశం చేస్తాను నీకు అన్నట్టు. మంత్రోపదేశం చేస్తాను, స్నానం చేయలేదండి అన్నట్టు. అదేమిటి నాయన స్నానం చేయలేదంటావు, ఇప్పుడు పర్లేదు తీసుకో అన్నట్ట. అది కాదండి, స్నానం చేయకపోతే మలమూత్రాలు లోపల ఉంటాయి కదా, మలమూత్రాలు ఎప్పుడు ఉంటాయినైనా, మలమూత్రాలతో ఉన్నటువంటి కొండ ఇది, ఈ కొండకి పట్టుబట్ట కడుతున్నాం, మలమూత్రాలు ఎప్పుడు లోపల ఉంటూనే ఉంటాయి, దీనికి పట్టుబట్ట కట్టి షోకు చేసి మనం ఏదో అనుకుంటున్నాం తప్ప పర్వాలేదు నాయన నేను చెబుతున్నాను ఇది తీసుకో అన్నట్ట. ఆయన అనేసరికి పాపం ఇంకా మాట్లాడలేక ఆయన దగ్గర శ్రీరామ జయరామ జయ జయరామ ఏదో మంత్రం పొందారు. ఆయన పొంది అన్నాడు. కానీ అది ఎవరితోనూ పడేది కాదు, ఇంట్లో వాళ్ళతో పడేది కాదు, బయట వాళ్ళతో పడేది కాదు, ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు ఆయన. విపరీతమైన ఆచారం. మాస్టారు ఆచారంగాల్ని వాటిని ఎవరిని ఉన్నవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టేవారు కాదు. ఈయన అది కాదు, ఇబ్బంది పెట్టడమే కాకుండా కటిక ఉపవాసం. రోగం రమ్మంటే రాదు, ఎవరు ఏకాదశి ఉండాలంటే గురువారం గురువు గారికి, శుక్రవారం వచ్చేసిందంటే ఏకాదశి, మళ్ళీ మొన్నటి మూడో రోజు వచ్చిందంటే ఇంకో ఏదో పండగ, ఇవి 3 వచ్చి వరుసగా 3 రోజులు ఉపవాసం, కటిక ఉపవాసం. ఈయన మార్పించాలంటే వీలేదు. మాస్టర్ దగ్గరికి వచ్చాడు ఆయన. మాస్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి మాస్టర్ ఏం చేశారంటే, మనం ఇవాళ వర్మగారి ఇంటికి వెళ్దాం అన్నట్టు. వర్మగారు అని ఉండేవారు. వర్మగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి నేను స్నానం చేసి వస్తాను, వచ్చి వంట చేస్తాను, నువ్వు కూడా భోజనం చేయన్నారు. అవ్వా ఇవాళ ఏకాదశి శనివారం అండి అన్నట్టు ఆయన మా రమణమూర్తి గారు. నేను చెప్తాను తినమయ్యా బాబు అన్నట్టు. ఏం చేస్తాడు మాస్టర్ దగ్గర, నెమ్మదిగా తింటాం మొదలెట్టాడు. అలాగే గురు పూజల్లోకి వచ్చిన తర్వాత ఏమండి అంతమందితో వాళ్ళతో అన్ని వర్ణాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఇలా కూర్చుంటానండి, అందులో ఆడవాళ్ళ పక్కన కూర్చోబెట్టారు నన్ను అన్నట్టు. ఇక్కడికి వెళ్ళి నాయన నేను చెప్పినట్టు చేయి నువ్వు అన్నారు. అంటే అందరికీ చెప్పరది, ఆచార నిష్ట అది ఉన్నవాళ్ళు చేసుకుంటే ఆయన ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టల. ఇలా చేసి కొంతమంది హోటల్లో తింటూ బయటకు వచ్చి ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి చెప్తుండేవారికి. బయట హోటల్లో తినేస్తూ ఉంటారు. మరి చాలామందిని చూశాను, బయట హోటల్లో తినేస్తుంటారు. సంప్రదాయకుల పక్కన వచ్చేసరికి మా సంప్రదాయకుల పక్కన కూర్చోవండి, అది అలాంటి వాళ్ళ కోసం చెబుతారు. ఈ ఊళ్ళో బ్రాహ్మణ సభ జరిగింది ఒకసారి. బ్రాహ్మణ సభ జరిగినప్పుడు మాస్టర్ని ఆహ్వానించినప్పుడు వెళ్ళారు. ఇక్కడే మన మహారాణిపేట వచ్చినప్పుడు
అంతా అయిపోయింది. చివరి మాస్టర్ ఉపన్యాసం ఇస్తూ అక్కడ మాట్లాడుతూ ఏమన్నారంటే, ఏమండి ఇక్కడ అంటే బ్రాహ్మణులు అంటే ఇలాగ సత్సంప్రదాయంతో ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళ గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. సత్సంప్రదాయంగా జీవిస్తున్న వాళ్ళని మనం చాలా గౌరవించాలి. వాళ్ళు కాదు, వెనకాల శుభ్రంగా సూటు బూటు వేసుకుని సిగరెట్ గాలి చేస్తూ అన్నీ చేస్తూ ఓ చేతిలో సిగరెట్ ఓ చేతిలో బుడ్డి పట్టుకుని టిఫిన్ తినేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. అలాంటి వాళ్ళ గురించి చెప్పింది ఆయన, అలాంటి వాళ్ళకి చెప్పారు. అలా ఏం చేశారంటే, మా బ్రాహ్మణులు అంటే కించపరి చేస్తున్నారండి, బ్రాహ్మణులు అంటే ఎవరికి విలువలేదండి అని ఉపన్యాసకులు దంచేశారు. మాస్టర్ వంతు వచ్చింది. ఏమండి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో బ్రాహ్మణుల్లో ఎంతమంది పిల్లలు సంధ్యావందనం పక్క పెట్టండి గాయత్రి జపిస్తున్నారు పొద్దున్న సాయంత్రం అని అడిగారు. సంధ్యావందనం మాటలు, త్రికాల సంధ్యావందనం చేయాలి, చెయ్యట్లేదు. పోనీ ఏమన్నా గాయత్రి అయినా 10 సార్లు ఉదయం సాయంత్రం ఎవరైనా చదువుతున్నారా? నేను చదివిస్తున్నాను, నేను ఉపనయనం చేసే వాళ్ళకి చదివిస్తున్నాను. మధ్య మాంసాలు ముట్టుకోం అన్న వాళ్ళకి నేను ఉపవితం వేసి వారి చేత నేను చేయిస్తున్నాను. ఏమో వాళ్ళ దగ్గర అంగీకార పత్రం తీసుకుని నేను అంటే ఒప్పుకోవటం. ఇటువంటివి సంస్కరణలు కావాలి, సంస్కరణల కోసం వచ్చిన వాళ్ళే వాళ్ళు అని అంతేగాని ఏదో పైగా మెచ్చుకోలకి. నేను చూశాను చాలామంది ఇళ్లలో ఈ యజ్ఞోపవీతం తీసుకెళ్ళి ఈ చొక్కాలు ప్యాంట్లు తగిలిస్తాం, కొక్కే ఉంటాయి అక్కడ, చిలక కొయ్యలు అంటారు పూర్వం రోజుల్లో, వాటికి తగిలించేసిన వాళ్ళు ఉన్నారు. యజ్ఞోపవీతం ఉండదు, లోపల చొక్కా విప్పితే అది ఎక్కడ ఉంటుంది, ఆ చిలక కొయ్యకి తగిలించి ఉంటుంది. అటువంటి వాళ్ళు మాట్లాడితే మన మేస్టార్ ఉగ్రరూపం ధరించేవారు. అందులో ఎక్కడ ఆయన కాంప్రమైజ్ అవ్వాల. అందువల్ల ఆయన సంస్కరణలు అలా ఉండేవి. ఆ సంస్కర్తలు రావాలి, రాకపోతే ఇంకేవి కాదు. ఆయన తెలుసుకోకుండా కొందరు కామెంట్ చేసేవారు. ఆయన దగ్గరికి వచ్చి చూస్తే తెలిసేది. సంప్రదాయానికి చాలా గౌరవం ఇచ్చేవారు. సంప్రదాయం పేరుతో దాన్ని ముందు పెట్టుకుని దాని సౌకర్యం పొందుదామని చూసిన వాళ్ళని మటుకు స్పేర్ చేయాలి. అది ఆయన చేసింది. తర్వాత మాస్టారు ఇంకోటి దగ్గర జాబ్కి వచ్చేది ఏంటంటే, స్నేహితుల పట్ల చాలా ప్రేమగా ఉండేవారు. ఆ స్నేహితులు చిన్నప్పటి స్నేహితులు వాళ్ళు అంటే ఎంతో ప్రేమగా ఉండేవారు. అలా ఏదో ఒక లెవెల్లోకి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళని నెగ్లెక్ట్ చేయటం లేదు. ఒకసారి జరిగింది ఇది. యాక్చువల్గా రైల్వే స్టేషన్లో కూర్చున్నారు, చుట్టూ ఈ శిష్యులు ఒక 50 మందో 100 మందో ఉన్నారు. ఈ రైలు ఎక్కి వెళ్ళాలి, ఆ రైలు ఇంకా రాలా. ఈ లోపల అదే ప్లాట్ఫామ్ మీదకి ఇంకో రైలు వచ్చింది. రైలు వచ్చి ఆ రైల్లోంచి ఒక ఆయన దిగుతున్నాడు. దిగుతూ మాస్టర్ చుట్టూ ఉన్న మనుషులను చూశాడు. ఒరే కృష్ణమాచార్యులు అని ఒక కేక ఎట్టాడు. వెళ్ళేసరికి ఒక్కసారి మాస్టారు అటు తిరిగి ఎక్కడ ఎవరు అని చెప్పి చూశారు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు, ఇదేంటి మన మాస్టారు ఒరే కృష్ణమాచార్యులు అంటాడు, ఇదేంటి అనేది గబగబా అక్కడ కంపార్ట్మెంట్ దగ్గర పెడితే ఆయన కంపార్ట్మెంట్లో దిగి ఈయన దగ్గర రావడానికి తడబాటు పడుతున్నాడు ముందుకు రావడానికి. ఎందుకని ఈ జనము వీళ్ళు, నేనేమో ఒరే కృష్ణమాచార్యులని పిలిచాను, వీళ్ళు మీద పడి కొడతారేమో అని చెప్పి ఆయన బాబెడుతున్నాడు. నెమ్మదిగా దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి క్షమించండి స్వామి, మీరు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వీళ్ళ దగ్గర మీరు ఎంతో ఎదిగిపోయారు, మీరు ఎదిగిపోయి నేను పొరపాటు చేశాను అంటే, అబ్బా ఏమిట్రా అలా అంటావు, ఒరే కృష్ణమాచార్యులను పిలిచింది నాకు ఎంతని మలయం మారుతంలాగా సోకిందిరా, ఇంతమంది గురువు గారు మాస్టారు అంటూ నన్ను కూర్చోబెట్టి మర్యాదలు చేసేవాళ్ళే కానీ ఇంత ప్రేమగా మధురంగా ఒరే ఏరా అని పిలుచుకునే రోజులు ఎప్పటివి అని చెప్పి దగ్గరికి తీసుకుని ఏం చేస్తున్నావు ఏమిటి కుశల ప్రశ్నలు అవన్నీ వేశారు. అది కుచేలుడిని కృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకున్న సంఘటన మనకి ఇలాంటి వాటిలోంచి జ్ఞాపకం వస్తుంది. ఈ చాలా అరుదైన విషయం. ఇవి నేను చదివినప్పుడు కూడా నాకు చాలా ఆనందం కలిగింది. అనుభూతుల్లో అది కూడా చెప్పాలి. సో అలాగే ఒకసారి సత్యనారాయణ వ్రతంకి వెళ్ళాను, నేను మాస్టర్తో వెళ్ళా.
ఒకళ్ళు ఇంట్లో రైల్వే క్వార్టర్స్లో చేస్తుంటే పాపం ఆయన అన్ని తప్పులు చదువుతున్నాడు. ఎవరైనా బ్రహ్మగారు తప్పులు చదువుతుంటే కొన్ని చోట్ల చాలా వరకు చూశారు మాస్టర్, ఎక్కడ ఏమల్లా. ఒక్క చోట మనకు ఒక చోట మరి ఘోరమైన తప్పు వచ్చింది. వచ్చేసరికి స్వామి అని అన్నారు. ఆగారు. ఇక్కడ ఇలా ఉండకూడదండి, దయచేసి దీన్ని మార్చండి అన్నారు. అయితే పాపం అతను చాలా మంచి కూరాడు, వణిగిపోయి మాస్టర్ ఏమండి స్వామి ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, నేను దిద్దుకుంటా అన్నాడు. అంటే మీది బ్రహ్మస్థానం, నేను మాట్లాడకూడదు. ఇది మరీ ఘోరంగా ఉంది కాబట్టి చెప్పా. కొద్దిగా పెద్దల దగ్గరికి వెళ్ళి మీ గురువుగారిని అడిగి ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయో వారు చెబుతారు. ఆ గురువుగారి దగ్గర నుంచి మీరు నేర్చుకోండి, నేను చెప్పకూడదు, అది నేను బయటవాడిని, మీరు నేర్చుకోండి, మీది బ్రహ్మస్థానం, నేను మాట్లాడకూడదు. అబ్బాయి ఎంత గౌరవం ఉంది, ఆశ్చర్యం వేసింది. పెద్దలంటే అంత గౌరవం. రామస్వామాచార్య గారి దగ్గరికి వెళ్ళారు సార్ సామలకోటలో. రామస్వామాచార్య గారు సామలకోటలో వెళ్ళినప్పుడు ఆయన మహానుభావుడు ఎక్కిరారు రామస్వామాచార్య గారిని. ఆ రామస్వామాచార్య గారు తపస్సారి, చాలా గొప్ప వ్యక్తి. కృష్ణ పరమాత్మని ఆయన బాగా ఆరాధన చేసిన వాడైన. ఉన్నవారికి సామాన్యంగా గురువులకి వాటికి ఉన్న ఊళ్ళో పేరు తక్కువ ఉంటుంది. అక్కడ ఊళ్ళో కూడా అందరూ ఆయన ఆచార్య గారు గురువు గారు అని పిలుస్తారు. చెప్పులు కుట్టుకునేవాడు కూడా గొడుక్కి మేక్ కొట్టి ఆ మేక్కి ఫోటో పెట్టుకునేవాడు, అంత గొప్ప వ్యక్తి. ఆ రామస్వామాచార్య సామలకోట, ఆయన షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆయన రావటానికి పోవటానికి అంతే, మేనేజ్మెంట్ పర్మిషన్ అక్కర్లా, ఆయన ఎప్పుడు ఇచ్చినప్పుడు రావచ్చు, వెళ్ళిపోవచ్చు, అంత మహానుభావుడు ఆయన. ఆ రామస్వామాచార్య గారు దగ్గరికి మాస్టర్ వెళ్ళారు. అక్కడ మాస్టర్ సామలకోట వెళ్ళింది ఒక వణిక్ ప్రముఖుడు. మేము కాకినాడలో ఉండేవాళ్ళం. ఎందుకు వెళ్ళారంటే ఈయన ఆహ్వానించాడు అక్కడికి మాస్టర్ని చేయడానికి. మాస్టర్ చేత ఉపన్యాసం అది పెట్టి ఆయన ఏదో గృహప్రవేశం అది షాప్ ఏదో పెట్టాడు, దానికి అన్నిటికీ ఈయన సాయంత్రం ఉపన్యాసం పెట్టాడు, ఈయన సన్నిధిలో చేద్దామని. మాస్టర్ అక్కడ గడిపింది పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట. తక్కిన టైం అంతా రామస్వామాచార్య గారి ఇంట్లోనే గడిపారు. ఇదేమిటండి మాస్టారు, ఇక్కడ మీరు వచ్చింది ఆయన పని మీద, అక్కడ అరగంట, పొద్దున్న అరగంట, మొత్తం గంటే గడిపారు మీరు. మిమ్మల్ని తీసుకొచ్చాడు, మిమ్మల్ని పంపిస్తున్నాడు, మిమ్మల్ని సత్కరిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఎక్కడున్నారు ఏంటంటే రామస్వామాచార్య గారి దగ్గరికి వెళ్ళింది నేను దర్శనం చేసుకోవడానికి, వీళ్ళ దగ్గరికి వచ్చింది దర్శనం ఇవ్వటానికి అన్నారు మాస్టర్. దట్ ఈజ్ కృష్ణాచార్య గారు అంటే. తర్వాత గీతాపారాయణం చేస్తున్న తర్వాత పారాయణలో జైలు అయిపోయి ఆపేశారు. ఇంకా ఏమంటే ఇంకా ఉంది మాస్టారు, ఎవరో గీతామహత్యం ఉన్నారు. అందరికి నిష్కామ కర్మయోగాన్ని బోధించిన భగవద్గీత కూడా మళ్ళీ భగవద్గీత మహత్యమా అన్నారు. నిష్కామ కర్మయోగానికి అందుకే ఫలశ్రుతి వాక్యాల మీద ఆయనకి ఇష్టం ఉండేది కాదు ఎక్కువ. ఆయన తత్వం అది, ఫలశ్రుతి వాక్యాల మీద ఆయనకి ఎక్కువ ఇష్టం ఉండేది కాదు. ఎక్కడ కృష్ణాష్టోత్తరం, రామాష్టోత్తరం, లక్ష్మీష్టోత్తరం ఏవైనా కూడా ఆ ఫలశ్రుతి వాక్యాల మీద ఆయనకి ఎక్కువ ఉండేది కాదు. కొన్ని ఇన్ని బెల్ట్ ఉంటాయనుకోండి లోపల, మనం మటుకు చేయడానికి ఇష్టం ఉండేది కాదు. అలాగే సమయపాలన. ఒకసారి అనకాపల్లిలో మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో ఈయన పిలిచారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల దాకా ఉంది కార్యక్రమాన్ని రాసేశారు. 6 గంటలకు మాస్టర్ ప్రేయర్తో మొదలెడతారు, తర్వాత అధ్యక్షులు తొలి పలుకు, తర్వాత వీరిది అని పెట్టారు. వాళ్ళు మాస్టర్ ప్రేయర్ అయిపోయింది, అధ్యక్షుడు తొలి పలుకు. 6:30, 7, 7:30 కాలం తిరిగిపోతుంది. ఆయన ఆగడే, ఇది కాలం ఆగట్లేదు, ఆయన ఉపన్యాసం ఆగట్లేదు. ఎవరిది? అధ్యక్షులు వారిది. ఆఖరికి 7:50 అయింది. ఇంకా 8ంటికి క్లోజ్ చేసేయాలి. మాస్టర్ కార్యక్రమంలో అక్కడ మా విషయం ఏమిటో తెలిసిన సమయపాలన. కాలం యొక్క స్వరూపాన్ని గురించి చెప్పమని చెప్పారు. దాన్ని అక్కడ పెట్టారు, అది కాలస్వరూపం. అప్పుడు మాస్టర్ లేచి
నేను చెప్పేదానికన్నా ఇంకా ఎక్కువ మంచి విషయాలు చెప్పారు అధ్యక్షుల వారు. చాలా చాలా విషయాలు, చాలా విషయాలకు వెళ్ళిపోయారు. అయితే టైం 8 అవుతోంది. ఇక్కడికి చాలామంది తల్లులు కూడా వచ్చారు. వారి ఇంటికి వెళ్ళి వంట అవి చేయాలి. వాళ్ళ భర్తలకి భర్తకి పిల్లలకి అందరికీ వాళ్ళ భర్తలకి పెట్టుకోవాలి. మనకు ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు లోకోకూడదు. సమయాన్ని మనం పాలించాలి. ఇది సమయ పాలన చాలా ముఖ్యం, దైవ స్వరూపం అని చెప్పి ముగించి కూర్చున్నారు. ఇంక చెప్పలా 60 ఉపన్యాసం లేదే మాస్టర్ది, క్యాన్సిల్ అన్నట్టే లెక్క కదా. ఇది లక్ష్మణయతీంద్రుల వారితో మేము చాలా చూసాం. లక్ష్మణయతీంద్రుల వారిని పావన శాస్త్రి అని విశ్వనాథ సత్యనారాయణ గారి అబ్బాయి ఉన్నాడు, కాలరాక్షస ప్రభు అని పిలిచేవాడు. టైము 7 గంటలంటే 5 గంటల 59 నిమిషాలు 59 సెకండ్లు కాదు. అది ఆ టైంకి 6 గంటల 7 గంటల 1 నిమిషం కాదు. ఆ టైం అంతమంది. నేను జరిగాను ఒకసారి. మేము సామలకోట దగ్గర ఊరుంది, ఆ ఊరు వెళ్ళాం. అక్కడ లక్ష్మణయతీంద్రుల వారు వచ్చారు. కార్యకర్తలే రాలేదు, ఆయన వచ్చేసారు. ప్రజలు వచ్చారు, కార్యకర్తలు రాలేదు. రాయబోయేసరికి ఒరే శేషు మైకులో ఇవాళ కార్యక్రమం క్యాన్సిల్ అయిందంటే చెప్పరా అన్నారు. అయ్యేసరికి అదేంటండి అందరూ వచ్చారు చెప్పరా అయ్యేసరికి మాస్టర్ చెప్పారన్నమాట. ఇది సమయపాలన అసిధారావ్రతంగా చేస్తారు లక్ష్మణయతీంద్రుల వారు. సమయపాలన పాలించకుండా కార్యకర్తలు రాలేదు కాబట్టి ఈనాడు కార్యక్రమం ఇక్కడ రద్దయింది అన్నారు. అయితే కొందరు వచ్చి ఏమంటే మేమందరం వచ్చామంటే నేను ఎక్కడున్నానో ఆ బస్సు దగ్గర రండి, అక్కడ నేను చెబుతానన్నారు. అంత సమయపాలనలో మటుకు ఎక్కడ కాంప్రమైజ్ ఉండేది కాదు. మాస్టర్ కూడా అంతే, అనుకున్న టైంకు వెంటనే క్లోజ్ చేసేయడమే. మనం ఎప్పుడు అలా ఉండకూడదని చెప్పి అదొకటి. తర్వాత తత్వ విచారణకి ఓసారి మాస్టర్తో లక్ష్మణయతీంద్రుల వారితో కలిసి ఒక సంప్రదాయంలో మాట్లాడుతున్న పెద్దల ఉపన్యాసానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అది 2 గంటలు సాగింది. 2 గంటలు సాగిన తర్వాత వచ్చేస్తుంటూ మాస్టర్ లక్ష్మణయతీంద్రుల వారితో ఆయన అన్నారుగా, ఒరే శేషు నీకేమన్నా అర్థమైందా అన్నారు. ఏం చెప్పను, అర్థమైందని తెలిస్తే ఏం అర్థమైందని చెప్పమంటారు. అడిగినందుకు అంటే ఏంటా ఊరికే గీకకు, నాకు అర్థం కాలేదు అన్నారు. అది తత్వ విచారణ అంటే అతనికి అది ఇష్టం ఉండేది కాదు. మరి తత్వ విచారణ పామరులకు ఏం లాభం? అది అక్కడ ఉంచుకుని పండిత సభలో చేసుకోండి, అందులో తప్పులేదు. తత్వ విచారణ చెయ్యొచ్చు, పండిత సభలను వేరే ఉంటుంది. ఆ సభల్లో జీవాత్మ పరమాత్మ ఈ ఇద్దరికి సంబంధం తెలియని వాళ్ళు కూడా తరించారు. ఆ గురువు మీద భక్తితో చేయవలసిన సాధన చేస్తూ తరించిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అందువల్ల తత్వ విచారణకి ఆయనకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. అది నేను ఆయన అక్కడ నేను చూశాను. అది పామరులకి అనవసరం. వాళ్ళకి మనకి ఏదో ఒకటి ఇచ్చే, ఓ మంత్రం ఇచ్చే చేసుకుంటాడు, ఓ పూజా విధానం ఇచ్చే చేసుకుంటాడు, ఓ సేవా కార్యక్రమం ఇచ్చే చేసుకుంటాడు. అంతేగాని వాళ్ళ దగ్గర కూర్చొని ఈ జీవాత్మ పరమాత్మ ఇటువంటి తత్వ విచారణ చేయటం ఆయనకి ఇష్టం ఉండేది కదా మాస్టర్ దగ్గర. అదొకటి మీకు చెప్పాలనే విషయంలో నా అనుభవంతో చెబుతున్నాను. తర్వాత ఇంకోటి చెప్పినవే అన్నీ తెలిసినవే. ఓసారి ఏమైందంటే ఏలూరులో లక్ష్మణయతీంద్రుల వారు ఒక సమావేశం పెట్టారు. ఇంట్లో సమావేశం పెడితే మాస్టర్ వచ్చారు. మాస్టర్తో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారి ఇంకా 2-3 మనుషులు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి ఏమైందంటే ఆయన దగ్గరికి కూడా లక్ష్మణయతీంద్రుల వారి దగ్గరికి కూడా అన్ని రకాల సంప్రదాయాల వాళ్ళు జిల్లెడముడి అమ్మవారి భక్తులు, ఎవరో మెహర్ బాబా వారి భక్తులు, ఇలా ఎవరెవరో భక్తులు వస్తూ ఉండేవారు. అక్కడ మెహర్ బాబా గారి భక్తులు, ఆయన మెహర్ బాబా భక్తుడు, ఆయన మెహర్ బాబా గురించి ఏవో చెబుతున్నాడు. ఆయన చెబుతుంటే ఈ పోలీసు అధికారి అతను మెహర్ బాబా దగ్గర ఏం లేదండి అబ్బాయి అనేది మొదలెట్టాడు. ఆయన దగ్గర అది మొదలెట్టేసరికి అది
ఇంటికి వచ్చే అతిథులు భోజనం చేస్తున్నారు, వాళ్ళు ఏ సంప్రదాయం అయితే మనకెందుకు, నీకు ఇష్టం లేకపోతే తటస్థంగా ఊరుకోవాలి. ఇలా అనేసరికి లక్ష్మణేంద్ర వారు ఆ పోలీస్ అధికారి వైపు తిరిగి ప్లీజ్ కీప్ షటప్ అన్నారు. ఈ షటప్ అన్నారు ఇంతే ఏకంగా అతను ఉన్నతాధికారిని. అని ఆయన బెత్తరపోయాడు. భోజనం అయిపోయింది, అంతా సాపట్లు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత చేతులు కడుక్కుంటుంటే మాస్టర్ దగ్గరికి వెళ్ళి లక్ష్మణేంద్ర వారు, ఏం కృష్ణ, నేనేమన్నా కొద్దిగా అధికంగా మాట్లాడానా అన్నారు. లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది మాత్రం పడాలి, వాళ్ళకి దానికి ఏమీ రియాక్షన్ ఉండదని చెప్పారు. వాళ్ళకి ఇంత మీరు అందడానికి నొచ్చుకునే అంత మెత్తని చర్మం కాదన్నారు. తర్వాత కొన్ని సంఘటనలు ఆయన ముందే ఏమిటో వచ్చేటివి అక్కడ తెలుస్తూ ఉండేవి. అనంతాచార్యుల వారు దేహ పరిత్యాగం చేసేటానికి ముందు రోజు క్లాసు పాఠం జరిగింది. అనంతాచార్య గారు దేహ పరిత్యాగం చేసిన తర్వాత వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చదివి ఎంఆర్ అప్పారావు అనుకుంటా అప్పుడు వచ్చినట్టు బోర్డు మీద చూస్తే దేవపితృకార్యానాం న ప్రమదితవ్యం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అని రాసింది. సరిగ్గా అనంతాచార్య గారి దేహ పరిత్యాగం చేసే ముందు రోజు పాఠం అది. అంటే రాబోయే సంఘటనలు కూడా అక్కడ కనబడుతూ ఉండేవి. అంతటి విషయం. తర్వాత ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అని స్పేర్ చేసేవారు కదా, ఎక్కడ వచ్చినా తప్పు వచ్చినా. ఒకసారి మన శ్రీనివాస్కి ఏవిఎన్ కాలేజీలో సీట్ రాకపోతే, నాన్న ఏవిఎన్ కాలేజీలో సీట్ రాలేదు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నీకేటయ్యా మీ నాన్నగారు ఉన్నారుగా, మీరు ఒక మాట చెప్పారంటే మేనేజ్మెంట్తో టెక్నికల్ సీట్ వస్తుంది అన్నారు. అంటేనే నువ్వు ఈ ఏడాది చదవడం మానేరా అన్నారు. అంతేగాని వీళ్ళు రికమెండ్ చేయలే. అతని చేత ఆ సంవత్సరం మాన్మించేశారు. ఈ సంవత్సరం చదవద్దురా. అలా ఉండేది, విచిత్రంగా ఉండేది. తర్వాత మా బాలభాను విద్యాలయంలో ఆ పాఠం చెబుతుంటే పిల్లలతో ఆడుతూ పాడుతూ అదంతా ఒక బృందావనంలాగా ఉండేది. దానికి అందుకే విజ్డమ్ టీచింగ్ టెంపుల్ అని పెట్టారు. దానికి పేరు విజ్డమ్ టీచింగ్ టెంపుల్. చిన్నప్పటి నుంచే సంస్కారం నేర్పడం, అలా ఎన్ని బాలభాను విద్యాలయాలు అవి పెట్టి ఆయన చాలా గొప్ప చేశారు. తర్వాత ఇంకోటి ఏమిటంటే, మాకు అనుభవం ఏంటంటే, ఒకసారి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. చాలా భయంకరంగా ప్రచారం చేశారు. అసలు సూర్యుడు చూడకూడదు, నీకు అద్దంలో మసిపూసు కూడా చూడకూడదు, నీళ్ళల్లో కూడా చూడకూడదు, కళ్ళు పోతాయి, ఏం చేయలేం, చాలా ప్రమాదం అని చెప్పి ప్రచారం చేశారు. అదేసరికి అవునండి, మేము అప్పుడు మాకు తెలియదుగా, మాకు మాస్టర్ ఏం చేశారంటే అక్కడ ఏర్పాటు చేశారు. ఏంటి, నీళ్లు, మసిపూసినటువంటి అద్దాలు అన్నీ పెట్టారు. ఎక్కడ ఇది వస్తే పేపర్లో దానికి వ్యతిరేకంగా చేయటమేగా. అదేసరికి ఎలారా శేషు ఒకసారి చూడరా అన్నారు. మాయ కళ్ళు పోతాయి అంటున్నారు, నీ కళ్ళకే నా కళ్ళు అంటున్నారా, అలాగే అక్కడ చూపించారు. అలాగే స్కై ల్యాబ్ పడిపోతుంది, ఒకసారి స్కై ల్యాబ్ పడిపోతుంది అన్నారు. అంటే మన వాళ్ళకి ప్రయోగం తెలుసు కానీ ఉపసంహారం తెలియదు అన్నారు. ఎందుకంటే ఆ స్కై ల్యాబ్ ఎక్కడ పడుతుందో తెలియదు. వాళ్ళు అన్ని దేశాలకి ప్రకటించేశారు, అమెరికా వాళ్ళు చేసింది పని అది. ఎక్కడో క్షేమంగా దిగటే తెలియదు, అది స్కై ల్యాబ్ పడిపోతుంది. అన్ని దేశాలని అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేసేసరికి అందరూ ఎక్కడ పడుతుందో ఎవరికి వాళ్ళకి భయమే. ఆ పెద్ద స్కై ల్యాబ్ ల్యాబొరేటరీ అది పైన అంతరిక్షంలో, అది కూలిపోతుంది, అయిపోయింది దాని పని. అది ఎక్కడ పడుతుందని భయపడుతూ ఉంటే మీ ఎవ్వరికీ ఏం భయం లేదు, దానిలో ప్రమాదం ఉండదు అన్నారు. అలాగే అది ఎక్కడ ఎవరు లేని చోటే పడింది. మాస్టర్ ఇది ఇచ్చారు ఆ స్కై ల్యాబ్ విషయంలో. అలాగే మనకి దీని పేరేమిటి, అష్టగ్రహ కూటమి.
అది నేను చూడలేదు అనుకోండి, పెద్దలు చెప్పి జయరామ శర్మ గారు ఈయన వీళ్ళందరూ చెప్పారు. అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ఓ ఏదో జరిగిపోతుంది అన్నట్ట. అప్పుడు మాస్టర్ బ్రాడీపేటలో ఉండేవట. అప్పుడు జరిగింది ఏమన్నారంటే, బ్రాడీపేటలో ఒకరిని సివివి గారు ఆవహించి దీన్ని అంతటి చూస్తారు, ఏం పర్వాలేదని చెప్పారు. చేస్తే సివివి గారి యోగ సాధనలో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు సివివి గారు వస్తారు, ఆయన అంత వస్తుందని చెప్పారట. అనేసరికి అందరూ కూడా అక్కడ దేవాలయంలో సమావేశమై కూర్చుని ఉన్నట్టు ఎప్పుడు వస్తుందో ఆ దేవాలయంలోకి ఆ సివివి గారు ఎప్పుడు వస్తారు, మన రామకోట తాత గారు కూడా ఉన్నట్టు, రామకోట తాత గారు చెప్పారు, ఆయన కూడా ఉన్నట్టు అక్కడ ఉండి ఉపన్యాసం అందరూ కూర్చుని ఉన్నట్ట. ఉండేసరికి ఏదో మాస్టారు అనుయాయుల్ని పక్కన పెట్టుకున్నట్టు అయిందా టైం తీసుకున్నాడు కదా, నా దగ్గర నా 10 నిమిషాలు తీసుకున్నా వెళ్ళదు. వెళ్ళేసరికి ఆ మాస్టర్ లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ చెప్పి వాళ్ళతో మాట్లాడి కాసేపు 15 ఏం మాట్లాడారో వీళ్ళకి తెలియదు. 15 నిమిషాల్లో బయటకు వచ్చేసట. 15 నిమిషాల్లో బయటకు వచ్చేసరికి ఏం మాట్లాడారో వీళ్ళకి తెలియదు. ఏమిటండి అంటే, చెప్పే కదరా వస్తారని, ఎవరేది ఆన్సర్ రూపంలోనే వస్తారని చెప్పి. అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, సివి గారు మాస్టర్ రూపంలోనే అక్కడికి వెళ్ళి కనుక వాళ్ళు ఇంకా మాస్టర్ రాలేదు సివి గారు అనుకుంటూనే వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియదు మాస్టర్లే పెడతారని. అటువంటి దానికి ఇది చెప్పారు. తర్వాత ఇంకా అయిపోయింది రండి, దీనికి తెచ్చేస్తాను, ఎక్కువ లేదు. తర్వాత మాస్టర్ భగవద్ అనుభవం ఎలా ఉంటుందని చెప్పారంటే, సివివి గారి పుస్తకంలో రాశారు. కారాకెళ్ళి చిన్నప్పుడు నవ్వులేస్తే ఒక్కసారి దిమ్మ తిరిగిపోయిందిట. అలా ఉంటుంది భగవద్ అనుభవం అని చెప్పారట. లేకపోతే వాళ్ళకి ఎక్కదు. కారాకెళ్ళి తింటే ఎలా ఉంటుందో అలా ఆ దిమ్మ తిరిగిపోయింది, అలా ఉంటుందని చెప్పారట. ఇదే దీని గురించి చెప్పడం, భగవద్ అనుభవం గురించి ఎవ్వరూ చెప్పలేరని మాస్టర్ అన్నారు. మా ఆశ్రమంలో కూడా జరిగింది ఒకసారి. ఇది సీతారామచంద్రుల వారి శిష్యుడు ఒక ఆయన ఉండేట. ఆయన రామ రామ రామరే రాముడు రే కృష్ణుడు అని పిలుచుకుంటూ ఉండేవాడు దేవుళ్ళని. ఆయన మాస్టారు నాకు ఎప్పుడు భగవద్ అనుభవం అవుతుంది, మా యతీంద్రుల వాళ్ళ గురువు గారు అంటే, తట్టుకునే శక్తి వచ్చాక ఆయనే ఇస్తాడరా భగవద్ అనుభవం, తొందరపడకు, అది ఎప్పుడు రావాల్సిందే అప్పుడే వస్తుంది అన్నట్టు. ఆయన అనేసరికి ఇది అర్థం కాలేదు. కానీ నాకు ఇప్పుడే కావాలని కూర్చుంటే ఒకసారి ఆయన లోపలికి పెడుతూ రాముడు అని పిలుస్తూ ఆశ్రమంలోకి పెడుతున్నట్ట. ఒరే రాముడు అనగానే ఓయ్ అని ఒక పిలుపు వచ్చింది. అప్పుడే వెంటనే మొదలెట్టాడు భయపడ్డాడు. భగవంతుడు కనబడుతున్నాడు. ఒరే రాముడు అని మళ్ళీ పిలిచాట. ఓయ్ అని మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఒరే రాముడు అంటే ఓయ్ అని వచ్చింది. ఇదేమిటి లోపలికి వెళ్ళిపోయి స్థానం ఏమైపోయి అంటే భగవద్ అనుభవం అయిపోయిందని వచ్చే భగవంతుడు ప్రత్యక్ష వస్తున్నాడు అంటే కొంచెం పారిపోయాడు. ఇది లోపలికి వెళ్ళి చెబితే, నేను చెప్పా కదరా ఏం లేదు, ఏం జరిగింది ఏమిటంటే ఇలా పిలిచానంటే, ఆ టైంకి యతీంద్రుల వారి పూర్వాశ్రమంలో సోదరుడు ఈ దండీలు బస్కీలు తీస్తూ ఒరే వాడి పేరు రాముడు, ఈయన రాముడు అంటుండే ఓ అంటున్నట్టు ఆయన అక్కడి నుంచి. తర్వాత ఇది ఇలా ఉంటుంది. ఇది చాలా ఉంది చెప్పడానికి, అందువల్ల ఏం చేయలేం. ఇంకొక విషయం పూర్తిగా దీంతో పూర్తి చేసేస్తున్నాను. తర్వాత మాస్టర్ చెప్పిన మొట్టమొదటి ఉపన్యాసాల్లో చాలా మటుకు ఎప్పుడు కూడా చెప్పేవారు ఏంటంటే, మోక్ష ఈజ్ ఏ స్టేట్ టు బి అటైన్డ్ అండ్ నాట్ అచీవ్డ్ అని చాలాసార్లు చెప్పారు. మోక్ష ఈజ్ ఏ స్టేట్ టు బి అటైన్డ్ నాట్ అచీవ్డ్. ఆ స్థితిలోకి మనం జారిపోవాలి తప్ప అది పొందుదాం అనేది పొందేది అదని కాదు. తర్వాత ఈ మానవ జన్మ అనేది మోక్షద్వారం సుదుర్లభం. ఇది ఒక్కటి ఏమిటంటే విషయంలో చాలామంది పొరపాటు పడేది ఏమంటే, ఈ మోక్షద్వారం సుదుర్లభం అంటే మానవ జన్మ ఉత్కృష్టమైంది అని చెబుతూ ఉంటారు. అది మాస్టర్ శాస్త్ర విరుద్ధం అన్నారు. ఉత్కృష్టమైంది కాదు, సుదుర్లభమైనది. ఇట్ ఇస్ ఎ రేర్ ఆపర్చునిటీ, నెవర్ ఏ ప్రివిలేజ్. ఇది ఆ రోజుల్లో ఎక్కువ చెబుతూ ఉండేవారు. అది మనం జ్ఞాపకం ఉంచుకుని మాస్టర్ని ధ్యానం చేస్తూ ఆయన యొక్క సన్నిధిలో గడిపితే ఎంతకన్నా మనకు కావాల్సింది లేదు.
ఈ జీవితంలో 4 ముక్కలు ఈ మాస్టారి శత జయంతి ఉత్సవంలో పాల్గొని చెప్పగలిగినందుకు, చెప్పడానికి అనుగ్రహించినందుకు అదే నమస్కారం చేస్తూ నమస్కారం.